జై గురుదత్త. ఆసనం శయనం వస్త్రం వాహనం భూషణాదికం సాధకేన ప్రదాతవ్యం గురో సంతోష కారణం. ఇక ఆసనాలు, మంచాలు, వస్త్రాలు, వాహనాలు, ఆభరణాలు, ఇలా గురువుకు సంతోషం కలిగించే వస్తువులు ఆయనకు సమర్పించాలి. నివేదన అంటే ఏమిటో చెప్పుకున్నాం కదా. కానీ కర్మబంధాలలో చిక్కుపడి ఉన్న జీవులకు అది అంత సులభం కానే కాదు. అప్పుడేం చేయాలి? ఇంత కర్మబంధాలతో చిక్కుకున్న సృష్టి మొదల్లో మనం చెప్పుకున్నాం కదా, బ్రహ్మ ఎట్లా సృష్టి చేశాడు అట్లా అంతా. అప్పుడేం చేయాలనేటువంటిది ఇది ఒక పెద్ద ప్రశ్న. ఇంకొక ప్రశ్న కూడా ఉంది. నువ్వు ఇప్పుడు పరిశుద్ధంగా ఉన్నావా, అపరిశుద్ధంగా ఉన్నావా అని నువ్వు కర్మబంధాలతో తగులుకొని కొట్టుకుంటూ ఉన్న కర్మజీవివి కనుక నేను శుద్ధ చైతన్యమూర్తివి అని నువ్వు చెప్పుకోలేవు. నేను శుద్ధ చైతన్యమూర్తిని అనుకోలేవు. ఎందుకంటే కళ్ళు మూస్తే కళ్ళు తెరిస్తే నీకు కర్మలే ఎదురు వస్తున్నాయి. అన్ని ఏదో తాపత్రయాలు, ఆది వ్యాధి తాపత్రయాలు వస్తున్నాయి. ఏదేదో తాపత్రయాలు వస్తున్నాయి. ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఇట్లా అన్ని రూపాలతో కరిగినటువంటి ఆది వ్యాధులు నీకు వస్తున్నాయి. కళ్ళు తెరిచినా కనపడుతున్నాయి, కళ్ళు మూసుకున్నా కనపడుతున్నాయి. మరి నోటుతో ఏం చెప్తావు నువ్వైతే? శుద్ధ స్ఫటికమైనటువంటి నా ఒక హృదయం అని చెప్పుకుంటావా? అబద్ధం కదా. సరే, ఈ కర్మ సంకట సమేతంగా నిన్ను నువ్వు గురువుకు నివేదించుకున్నావు అనుకుందాం. ఓన్లీ ఇప్పుడు ఇంత కర్మగా ఉన్నటువంటి, కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా వచ్చేటువంటి ఈ కర్మతో కూడినటువంటి, ఈ బాధలతో కూడినటువంటి, ఇక కూలిపోయినటువంటి ఈ మనస్సుతో నువ్వు సమర్పణ చేసుకుంటున్నాను అనుకోవచ్చు. అప్పుడు ఆయన నీతో పాటు నీ దుష్కర్మలన్నీ, సంకటాలన్నీ కూడా స్వీకరించి అనుభవించవలసిందేనా? పోనీ ఆయన అన్నీ స్వీకరించినట్లేనా? అయితే అట్లా అంటూ ఉండగానే అంటే నువ్వు నిన్ను నివేదన చేసుకున్న పుణ్యానికి ఆయన నానా యాతనలు పడి ఆ కర్మక్షయం చేసుకోవాలా? చాలామంది అన్నీ నేను అర్పణ చేసుకుంటున్నాను స్వామి, నేను కర్మ సమేతంగా నేను అర్పణ చేసుకుంటానంటే ఆ కర్మ ఎవరు అనుభవిస్తారైతే? సద్గురువేనా? నిన్ను తనలో కలుపుకోవటం వల్ల ఆయన పరిశుద్ధంగా కూడబెట్టుకున్న పాలన్నీ విరిగిపోవలసిందేనా? ఆయన ఒక కూడబెట్టుకున్నాడు ఒక పాలు, ఆ పాలలో నిన్ను ఏదో పర్వాలేదు, కొంచెం పాలు పర్వాలేదులేండి అని కలుపుకుంటే చెడిపోతాయి కదా. పరిశుద్ధమైన పాత్రలో నువ్వు పిండావా లేదా అని అడగటమే తప్ప, పరిశుద్ధమైన పాత్రలో లేదన్నప్పుడు అయితే ఈ శుద్ధమైనటువంటి పాలలో కలిపినప్పుడు ఏమవుతుంది? ఈ పాలన్నీ చెడుపుకోవాలన్నా? అపరిశుద్ధమైనటువంటి పాలునిది, పాత్రను కడగనటువంటి నీ పాలు తీసుకొచ్చావు, దీంట్లో కలపమంటావు. ఎట్లా? కలుపుతూనే చెక్క ఇరిగిపోతుంది. ఎవరిది తప్పు? గుడ్డిగా వచ్చిన వాడి భక్తుడి మీద నమ్మకంతో టపక్కని కలుపుకోమంటావా? పాపం ఇంత పెడుతున్నాడు కదా, కర్మబంధనాల సమేతంగా నాకు సమర్పణ చేస్తున్నాడు కాబట్టి నేను స్ఫటికమణి రూపంతో శుద్ధమైన మనస్సు నాకున్నప్పటికీ నేను దీంట్లో కలుపుకున్నప్పుడు ఈ శుద్ధమైన మనస్సు ఏమవుతుంది? ఎరిగిపోతుంది. ఎరిగిపోమని పర్వాలేదా? తొందర లేదా అండి? బాగుంటుందండి? బాగుండదు కదా. జై గురుదత్త. ముందుకు చూస్తాం.